ఆయన తప్పు మాట్లాడలేదు అని ఇప్పటికీ చాలామంది భావిస్తూ ఉన్నారు. లేదు, ఆయన తప్పే మాట్లాడారని చాలామంది అంటూ ఉన్నారు. అందుకే మేము ఒక పోల్ కూడా పెట్టాం. పాలెం రాజు వ్యాఖ్యలపై మీ రియాక్షన్ ఏంటి? మీరు చెప్పొచ్చు, కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను అడుగుతాను. అంతేకాదు ఆయన మల్లెపూల వ్యాఖ్యల అంశంలో ఏం చేయాలి? పాలెం రాజును అరెస్ట్ చేయాలని కొంతమంది అంటూ ఉన్నారు, ఆయన క్షమించాలని కొంతమంది అంటూ ఉన్నారు, ఆయన తప్పు మాట్లాడలేదు అని కొంతమంది అంటున్నారు. ఇదే పోలు పెట్టాం. సో పాలెం రాజును అరెస్ట్ చేయాలని 40% మంది అంటూ ఉంటే ఆయన క్షమించాలి అని 10% మంది అంటున్నారు, ఆయన తప్పు మాట్లాడలేదు అని 48% మంది ఏకంగా అంటూ ఉన్నారు. 48% మంది పాలెం రాజు తప్పు మాట్లాడలేదు అని అంటూ ఉన్నారు. మరి పాలెం రాజు నిజంగా తప్పు మాట్లాడారా? ఆయన వ్యాఖ్యలు వక్రీకరించారా ఏంటి? ఇదే విషయంపై మనం మాట్లాడబోతున్నాం. మనకి అందుబాటులో ఉన్నారు అభినయ్ దర్శన్ అండ్ పాస్టర్ కీర్తన కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ అభినయ్ దర్శన్తో మనం మాట్లాడదాం. అభినయ్ దర్శన్ గారు, అభినయ్ దర్శన్ గారు, హాయ్ అండి. పాలెం రాజు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఆయన తప్పు మాట్లాడారని కొంతమంది అంటున్నారు, మహిళలను అవమానించారని మరికొంతమంది అంటున్నారు, ఆయన అరెస్ట్ చేయాలని కొంతమంది అంటూ ఉంటే, లేదు ఆయన మాటలను వక్రీకరించారని మరికొంతమంది అంటూ ఉన్నారు. పాలెం రాజు మాటల్లో మీకేం అర్థమవుతోంది? పాలెం రాజు గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా తప్పు లేదండి. 0.1% కూడా ఆయన మాటల్లో తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే మొదటిగా నేను ఒక విషయం చెప్తాను. ఆయన మాట్లాడింది బహిరంగ వేదిక మీద కాదు, ఆయన మాట్లాడింది రోడ్డు మీద కాదు, ఆయన మాట్లాడింది జనములో కాదు, ఆయన మాట్లాడింది ఆయన సంఘంలో, ఇండోర్ లో, ఆయన చర్చిలో, ఆయన సంఘ సభ్యుల మధ్యలో స్త్రీలని ఉద్దేశించి స్త్రీలని బలపరచటానికి, ఎంకరేజ్ చేయటానికి ఆయన మాట్లాడారు. ఇందులో తప్పు లేదు. క్రైస్తవుల సంఘాల్లో మాట్లాడుకున్న విషయాలు మిగిలిన బయట వాళ్ళకి, అన్య ప్రజలకి అనవసరం అన్నది నా యొక్క ఉద్దేశం. రెండవది ఏంటంటే, పాలెం రాజు గారు చెప్పినటువంటి మాట, ఆయన వ్యాఖ్యానించినటువంటి ఆ సంగతులన్నీ కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన మాట్లాడినట్టు చెప్పలేదు. మరొక పాస్టర్ సంగతుల్ని ఆయన ఎగ్జాంపుల్ గా చర్చలో చెప్పారు. ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఇక మూడో విషయానికి వస్తే, ఆయన చెప్పింది చర్చికి వచ్చే వాళ్ళు మల్లెపూలు పెట్టుకోవటానికి వాళ్ళు బజారు సంబంధులు కారు అని సుస్పష్టముగా ఆయన వ్యాఖ్యానించారు. మరలా వినండి, చర్చికి వచ్చే వాళ్ళు కోసం ఆయన మాట్లాడారు, చర్చికి వచ్చే వాళ్ళ కోసం మాట్లాడారు ఆయన. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చి బయట మల్లెపూలు పెట్టుకుంటే ఇక్కడ ఎవరు కొనరా బాబు, మా చర్చికి వచ్చే ఆడళ్ళు మల్లెపూలు పెట్టుకోరు అని ఆయన అన్నారు, ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు నేను రెండో విషయం చెప్తాను. కోర్టు ఉంటది కదా, కోర్టు బయట ఎవడైనా మల్లెపూల బండి పెట్టుకుంటారో చెప్పండి. అభినయ్ గారు, అలా కాదు అంటే ఒకవేళ మల్లెపూలు పెట్టుకుంటే బజార్ సంబంధికులా? అదే చెప్తున్నాను. చర్చికి వెళ్ళేటువంటి స్త్రీలు మా సిద్ధాంతం ప్రకారంగా, మా పద్ధతి ప్రకారంగా మల్లెపూలు పెట్టుకోకూడదు. ఎందుకంటే చర్చి అన్నది దేవుని సన్నిధి ఉన్నటువంటి స్థలం, పరిశుద్ధ స్థలముగా మేము భావిస్తాం. కాబట్టి అక్కడికి మితిమీరినటువంటి అలంకరణ తగదు అన్నది మేము నమ్ముతాం. కాబట్టి మల్లెపూలు మితిమీరినటువంటి అలంకరణగా మేము భావిస్తాం. కాబట్టి మల్లెపూలు పెట్టుకొని చర్చికి రాకూడదు అన్నటువంటి మా యొక్క భావన. అంటే దాన్ని అభినయ్ గారు ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది. దాన్ని ఇలా కూడా చెప్పచ్చు, మల్లెపూలు పెట్టుకోవడం మన సంప్రదాయం కాదు, కాబట్టి మన సంప్రదాయాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మల్లెపూలు పెట్టుకోకండి, కాబట్టి ఇక్కడ మన సంప్రదాయాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరని చెప్పడం ఒకటి. బజారు సంబంధికులు చిల్లర తిరుగులు తిరిగే వాళ్ళు కాదు అని చెప్పడం ద్వారా అది ఏ మహిళైనా, పువ్వుల్ని ఇష్టపడిన మహిళలు ఉండరు కాబట్టి ఇక్కడ అందుకే మహిళలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. సో అలా చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు. ఇది మన సంప్రదాయం కాదు కాబట్టి పూలు పెట్టుకోకండి దేవుని ముందుకు వచ్చినప్పుడు అని చెప్పడం వేరు. దాన్ని మల్లెపూలు పెట్టుకునేవారు బజారు సంబంధికులు అని చెప్పడం వేరు అని అంటూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన చేసింది, నేను అంటుంది రోడ్డు మీద కాదు కదా, ఆయన సంఘంలో ఆయన చేసుకున్నారు. ఆయన చర్చ్ విశ్వాసులతో ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని ఈ రోజు చేస్తారన్నింటినీ కూడా. కానీ ఆయన చెప్పారు ఆయన. ఇక్కడ ఒక మాట అంటే ఎక్కడ చెప్పారు అనేది, ఒకవేళ అది బయటకు రానంతసేపు ఎక్కడైనా చెప్పుకుని ఉండొచ్చు, కానీ ఎక్కడ చెప్పారు అన్న దానికంటే ఏం చెప్పారు అన్న దాని గురించే చర్చ జరుగుతుంది. ఎక్కడ చెప్పారని వదిలేద్దాం. సో ఏం చెప్పారు అన్నది తీసుకుంటే ఆ చెప్పింది తప్ప ఖండించాల్సిందా కాదా? అభినయ్ గారు ఆయన